అన్నయ్య తెలుసుకున్నావమ్మా? తలచేవా వచ్చాను అనడం టూ మచ్. నీ కుడికన్ను అదురుతున్నట్టుందే. బావోయ్ నీ ఎడం కన్ను అదురుతోంది. బావా పారు మాన్సా గారు ఇలా వచ్చారేంటి? బామ్మగారి కాలు బెనికిందని తెలిసింది, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. అలాగా, లోపలికి రండి. నువ్వెక్కడేం చేస్తున్నావు? అది ఏం లేదు బావా, మన తహసీల్దార్ గారి విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను కదా, అందుకే క్షమాపణ చెప్తున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను కదా. లోపలికి పదండి, అసలే వర్షం పడేలా ఉంది. రండి మేడం. పదండి. ఏమే బాగుంది గాని ఓ అరగంట ఆగి జ్యూస్ ఇవ్వు. అలాగే. ఇంకో అరగంట అయ్యాక సొంటి టీ తీసుకురా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నిజం చెప్పవే, నా చేత సేవలు చేయించుకోవడం కోసం అరటి తొక్క మీద కాలేసావు కదా? అవును మరి, నీతో పనులు చేయించుకోవడం కోసం పని కట్టుకుని మరీ నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. ఏదో అనుకోకుండా పడ్డాను, అవకాశం వచ్చింది. అందుకే నీ చేత సపర్యలు చేయించుకోవాలన్న కోరికను ఇలా నెరవేర్చుకుంటున్నాను, అంతే. నానమ్మా, నేను చూడటానికి ఎవరొచ్చారు చూడు. బామ్మగారు బాగున్నారా? ఏదో ఇలా ఉన్నానమ్మా. ఉండమని వెన్నెలమ్మంటోంది, రమ్మని వాళ్ళకాడు పిలుస్తోంది. పిలిస్తే మాత్రం వెళ్లేదానివా? మీ ఇద్దరి పెళ్లిళ్ళు చూడకుండా నేనెక్కడికెళ్తానే? ఆ దేవుడు నన్ను చల్లగా చూడాలే కాని మీ పెళ్లిళ్లతో పాటుగా మీ పిల్లల 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 పెళ్లిళ్ళు కూడా చూడాలి. తహసీల్దార్ అమ్మా, నువ్వు కూడా ఒక మంచి పిల్లాన్ని చూసి పెళ్లి చేసుకోపోయావా? నానమ్మా, ఆవిడేదో నిన్ను పరామర్శించుదామని వచ్చారు. సందర్భం లేకుండా మాట్లాడతావేంటి? అది కాదురా, అమ్మాయి కొందన బొమ్మలా ఉంది, పైగా మంచి కొలువు చేస్తోంది. త్వరగా పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. నానమ్మా, ఈ టాపిక్ వదిలే. మాన్స గారు, మా నాన్నమ్మ అలానే అంటుంది, మీరేం బాధపడకండి. ఆవిడ అన్నదానిలో తప్పే ఉందిలేండి. ఎప్పుడోకప్పుడు పెళ్ళైతే చేసుకోవాల్సిందే కదా. హారతి గై కొనుమే, హారతి గై కొనుమే. అత్తయ్య, హారతి తీసుకోండి అత్తయ్య. తీసుకోమ్మా. మావయ్య, ఏంటిది? హారతమ్మా. అది కాదు, ఈ అవతారం ఏంటి? ఇదా, ఒకప్పుడంటే బంధాలు బంధుత్వాలు పక్కన పెట్టి అయిన వాళ్ల విలువ తెలియకుండా ప్రవర్తించాను. అందర్నీ బాధ పెట్టానమ్మా. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాను కదా. అత్తయ్య గారి బాధ చూసి నా గుండె తరుక్కుపోతుంది.
అందుకేనమ్మా మా అత్తయ్య త్వరగా కోలుకోవాలని మళ్ళీ ఇదివరకటిల్లా తోటేళ్ళ చిచి కుందేళ్ళ చెంగున చిందులు వేయాలి. అందుకే ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అత్తయ్య, త్వరలో మీ కాలు నయమైపోతుందంతే. మోయ్య, ఇంతకాలం నేను అనుకుంది ఇదే. మీలో మార్పు రావాలి, మనందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని ఆశపడ్డాను. నా కోరిక ఎంతకాలానికి నెరవేరింది. మీరెప్పటికీ ఇలానే ఉంటే మన మధ్య ఎలాంటి విభేదాలు రావు. ఉంటామలుడు, ఎప్పటికీ ఇలాగే ఉంటాం. ఇప్పుడు పూర్తిగా మారిపోయాం కదా. ఒరే అది ఏంటి నాన్న? అత్తయ్య గారికి మందులు తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? మర్చిపోయాను నాన్న. ఇలా మర్చిపోతే ఎలారా? ఆవిడ ఈ ఇంటికి పెద్ద దిక్కురా. జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. పద. నన్ను ఆశీర్వదించమ్మా. ఓం నమ శివాయ. సరే అయితే నేను వెళ్ళొస్తాను బామ్మగారు. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. పంపించేస్తానమ్మా. రండి. రాజాగారు, నాకెందుకో ఆ తండ్రి కొడుకులను చూస్తుంటే అనుమానంగా ఉంది. ఏమైందండి? ఎప్పుడు మీ మీద పగ సాధిద్దామని ఆలోచించే వాళ్ళు సడన్ గా మారిపోయారంటే నమ్మబుద్ధి కావడం లేదండి. మాన్సగారు, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరండి. నేను కోరుకున్నది కూడా వాళ్ళు మారాలని. నిజంగా మారితే ఓకే, కానీ మారినట్టు నటిస్తేనే చాలా ప్రమాదం. ఎందుకైనా మంచిది వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. రాజాగారు, మీరు పంచాయతీకి వస్తున్నారు కదా? వస్తున్నానండి. పొలం దగ్గర కొంచెం పనుంది, అది అయిపోగానే వస్తాను. సరే, నేను ఆఫీస్కి వెళ్ళి అట్నుంచి అటు వస్తాను. అలాగే. మారినట్టు నటిస్తేనే చాలా ప్రమాదం. టైం అవుతుంది, ఇంకా రాజబాబు రాలేదేంటి? హలో రాజాబాబు గారు. హలో అండి. హలో విక్రమ్. హాయ్ అండి. వెళ్దాం పదండి. నమస్కారం. కూర్చోండి. మీ అందరినీ ఇక్కడికి పిలిపించడానికి కారణం ఏంటంటే, ఈ ఊరికి తొందరలో రోడ్స్ రాబోతున్నాయి. రోడ్స్ తో పాటు మీ ఊరికి అందవలసిన 2వ విడత నీటి విడుదల కోసం కూడా మీ ప్రెసిడెంట్ రాజాబాబు గారే స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి అర్జీ పెట్టారు. అందుకే ఇంత త్వరగా పనులు మొదలవుతున్నాయి.
ఈ ఊర్లో ఇంకేమైనా సమస్యలున్నాయా? అంటే అమ్మా అది ఏమైంది? అలా మౌనంగా ఉన్నారేంటి? ఏం చెప్పమంటారు తహసీల్దార్ గారు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అది మా పరిస్థితి. ఆ, మీ సమస్య ఏంటో కాస్త సూటిగా చెప్పండి. చెప్పండి. చెప్పండి అయ్యా, సాక్షాత్తు తహసీల్దార్ గారే అడుగుతున్నారు కదా. ఇంకేంటి భయం? మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పండి. చెప్తారా నేనే చెప్పనా? అన్నం లేకపోతే చచ్చిపోతాం అని తెలిసి కూడా ఆ అన్నదాతలు ఎందుకండి చిత్రవద చేస్తారు? ఎందుకండి ఆ అన్నదాత ప్రాణాలు తీస్తున్నారు? మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ఇంకెవరు? ఈ బ్యాంక్ మేనేజరే. చెప్పండి మీరు కూడా. బ్యాంక్ మేనేజరే. మాకు ఇబ్బంది అంతా. ఆయనేనండి. ఈ బ్యాంక్ మేనేజరే. చెప్పండి అయ్యా, గట్టిగా చెప్పండి. ఆయన చెప్పండి. బ్యాంక్ మేనేజర్ వల్ల ఇబ్బంది పడుతున్నాం. విక్రమా? గంధపు చెక్కలు తీసుకొచ్చి చలిమంటకు వాడినట్టు మా ఊరి విషయంలో ఆయన తీరలా ఉంది. అంటే నేను డ్యూటీ చేయడం ఆపేసి మీరు చేసే తప్పులకి వత్తసు పలకమంటారా? లోన్స్ కట్టకపోయినా అన్నీ మూసుకుని సైలెంట్గా ఉండమంటారా? కట్టకపోతే మా పశువులు లాక్కుపోతావా? అవును, తీసుకెళ్తాను. ఏం చేస్తావు? ఏంటి నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? మా రాజాబాబు గారు వాటిని విడిపించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ అంతు చూసేవాళ్ళం. ఏం చేసేవాళ్ళు? ఏం చేసేవాళ్ళు? మా రాజాబాబును ఒక్కసారి ఊ అనుమాను, నిన్ను ఈ ఊరు నుంచి తరింపాటు నొక్కుతాం. ఏంట్రా మీరు తరిమేసేది? ఏం చేస్తారు? చేసుకోండి. ఊరుకోండయ్యా. ఊర్లో ఉండని ఈ బ్యాంక్ మేనేజర్ పంపించేయండి. అవసరం లేదు. చేసుకోండి. ఆపండి 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 ఆపండి. ఇది ఊరనుకుంటున్నారా? వాళ్ళ కాడనుకుంటున్నారా? మా వాళ్ళందరి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. బాబు క్షమాపణ చెప్పడం. చెప్పక ఏం చేయమంటారు? ఈయన ఈ ఊరికి కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్. మనకి లోన్లు ఇవ్వడం, కట్టకపోతే పట్టుబడి వసూలు చేయడం ఆయన బాధ్యత. మనకి నష్టం వచ్చిందా, తట్టుకోలేనంత కష్టం వచ్చిందా అనేది వాళ్ళకనవసరం. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, చెయ్యాలి కూడా. తీసుకున్న రుణాల్ని తిరిగి చెల్లిస్తేనే కదా ఇంకొకసారి లోన్లు ఇవ్వడానికైనా, ఆపదలో ఆదుకోవటానికైనా వాళ్ళకొక అవకాశం ఉంటుంది. అది వదిలేసి అతనేదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? ఏంటి రాజాబాబు, మీరు కూడా అలా మాట్లాడతారేంటి? పూట గడవడానికే గగనంగా ఉంది, ఇక బకాయిలు ఎలా కడతాం? తీసుకున్నాక కట్టాల్సిన బాధ్యత మనకుందమ్మా. మీరందరూ బ్యాంక్ మేనేజర్ గారికి క్షమాపణ చెప్పండి. మమ్మల్ని క్షమించండి బాబు. ఏమనుకోకండి. తప్పైపోయింది బాబు. మేనేజర్ గారు, మీకు మాట ఇచ్చినట్టే మీరిచ్చిన గడువులోపు బకాయిలు చెల్లిస్తారు. నన్ను నమ్మండి. ఇక ఈ సమస్య తీరినట్టే కదా? ఇంకొక విషయం, మీ అందరికీ కొత్త రేషన్ కార్డ్స్ మంజూరయ్యాయి. ఒక వారంలోపు వాటిని మీ అందరికీ అందజేస్తాం. మరికి నేను వెళ్ళొస్తాను. విక్రమ్ గారు, మీ డ్యూటీ మీరు చేయడం మంచిదే, కానీ ఆ డ్యూటీ కారణంగా అమాయకులైన రైతులు ఇబ్బంది పడటం కరెక్ట్ కాదు కదా? విలేజ్ పీపుల్ చాలా ఎమోషనల్, సెంటిమెంట్స్ ఉన్నవాళ్ళు.
వాళ్ళకి మోసం చేయాలన్న ఆలోచనలు ఉండవు. వాళ్ళతో కాస్త స్మూత్గా డీల్ చేయండి. ఈరోజు రాజాబాబు గారు రాకపోయింటే పరిస్థితి మరోలా ఉండేది. రాజా గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జెల్సీగా ఉందండి. ఎలాంటి సమస్యనైనా ఇట్టే సాల్వ్ చేసేస్తారు. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఐ లైక్ ఇట్. ఇక నేను వెళ్ళొస్తానండి. మంచిది. మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? ఏవి? నువ్వే జనాల్ని నా మీద రెచ్చగొట్టి మళ్ళీ నువ్వే వాళ్ళని ఆపి తహసీల్దార్ గారి ముందు హీరో అయ్యావు. జనాల్ని మ్యానిపులేట్ చేయడం, మాటలతో హిప్నటైజ్ చేయడం, డబుల్ గేమ్లు ఆడడం మీకు బాగా వచ్చే. రేయ్, ఆగరా. నా మంచితనం నీకు గేమ్లా అనిపిస్తుందా? పర్లేదు. అందరూ పూజించే రాముడు కూడా రావణాసురుడికి నచ్చలేదు. నేనందరికీ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. నచ్చాలనే అంతకంటే లేదు. ఏ జనాల ముందు నువ్వు దేవుడు అయ్యావో అదే జనాల ముందు నీ పరువు తీస్తా. అది ఈ జన్మకి జరగదు. సురేయ్, ఇలా చేస్తే త్వరగా తగ్గిపోతుందని చెప్పారు డాక్టర్ గారు. నెమ్మదిగా రాయి బాబు. నమస్కారం రాజాబాబు గారు. నమస్కారం. కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు, కూర్చో. మిమ్మల్ని కలిసి వెళ్ళిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న మా సంఘం సభ్యులందరికీ ఫోన్ చేశాను. మీకు సంఘం ఉందా? ఎక్కడెక్కడో సంబంధాలు కుదిర్చేవాళ్ళం. మాకు సంఘం లేకపోతే ఎలాగండి? విషయం చెప్పండి. మన వెన్నెలమ్మకి తగ్గ వరుడు, మీ కుటుంబాన్ని సరితూగే గుణవంతు. ఆగిపోయారే, చెప్పండి. ఎవరా అబ్బాయి? అబ్బాయా? అబ్బాయి ఏంటండి? ఇప్పుడే అన్నారు కదండి. ఆహా, అలాంటి అబ్బాయి కోసం వెతుకుతున్నాను, కానీ దొరకటం లేదని చెప్తున్నా. ఆ ముక్క చెప్పడానికి ఇక్కడి దాకా రావాలా స్వామి? ఏంటి బావా, వెన్నెలకి సంబంధాలు చూస్తున్నారా? అవును. చూడండి, మీకు కావాల్సినంత టైం తీసుకోండి, కానీ మా వెన్నెలకు రాకుమారుడు లాంటి అబ్బాయిని చూడండి. ఏంటి? అలాగే బాబు. రాజా గారు, ఉంటానండి. పేరయ్య గారు, అమ్మా, మా ఆది కూడా లక్షణమైన మంచి సంబంధం చూడండి. ఈయనకా అమ్మా? అలాగేనమ్మా. లక్షణమైన మంచి అమ్మాయిని చూస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. అలాగే అలాగే. వస్తాను బాబు. మంచిది. ఇంకొన్ని రోజులైనా మర్దన చేస్తే తగ్గిపోద్దిలే. బావా, ఏంటది? వెన్నెల పెళ్లి విషయంలో నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా. వెన్నెల పెళ్లి విషయంలో నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా. అంటే
అదే మంచి అబ్బాయిని నేనే చూస్తాను. పెళ్ళంటే ఆషామాషి కాదు, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి. ఏమైనా తొందరపడినా వెన్నెల జీవితం నాశనమైపోతుంది కదా. కానీ వెన్నెల పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా జరిపించాలి బావా. రేయ్ ఆది, అమ్మా, అమ్మ పిలుస్తుంది. రాజాబాబు, ఆదికేశవలో ఇంత మార్పా? ప్రతి మనిషి మారడానికి ఏదో ఒక సందర్భం రావాలి నానమ్మ. ఆదికి ఇప్పుడొచ్చింది. గంగా గంగా ఇట్రా, ఇట్రా. ఏంటండి? ఒకసారి చూడు. వాళ్ళిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు కదా. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే అలా చిలకా గోరింకల్లా మన కళ్ళ ముందు సంతోషంగా తిరుగుతుంటే ఎంత బాగుంటుందో కదా.